హాయ్ అండి. ఈ పండుగకు గులాబీలు ఇలా చేసుకోండి. కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కప్పు మైదా, ఒక కప్పు బియ్యపు పిండి, ముప్పావు కప్పు చక్కెర వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి తగినన్ని నీళ్ళు పోసి జారుడుగా కలుపుకోవాలి. మనం దోశ బ్యాటరీ కంటే మనం కేక్ చేసుకుంటాం కదా, ఆ బ్యాటరీ లాగా ఉంచుకోవాలి. జారుడుగా కలుపుకున్నాక వీటిని మూత పెట్టేసి 2 గంటలు మనం దానికి రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే మనకు గులాబీలు అన్నది మంచిగా వస్తుంది. మళ్ళీ తగినన్ని వాటర్ వేసుకోండి. చిక్కగా ఉంటే వేసుకొని అంత ఒకసారి అట్లా కలుపుకోవాలి. అట్లా ఉండాలి. ఇప్పుడు మనం డీపైకి ఆయిల్ పెట్టుకొని మనం గులాబీలు వేసుకున్న గుత్తిని కొద్దిసేపు ఆయిల్లో ఉంచుకొని మనం పిండిలో డిప్ చేసి వేసుకుంటే అవి అట్టిగానే రిమూవ్ అయిపోతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. బాగా ఎర్రగా కాలవకుండి మనకు చల్లారే వరకు కలర్ వస్తాయి. కొంచెం మామూలుగా కాల్చుకొని తీసేసుకోవాలి. మిగతావన్నీ అలాగే వేసుకోండి. చూడండి ఎంత బాగుతున్నాయో కదా. ఇప్పుడు వీటిని 2 వైపులా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి.